జాతికే సునామము చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము వీరు పర్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము కన్నీళ్లతో నిండెడు ఆనందంతో నిన్నాడు గోయుదురని వాగ్దత్తంతో మన్నాన గోరు భక్తులార నిన్ను మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము సమీపమందులేము చావుకాలము సదా నశించిపోవు వారికి సుభాగ్యము వితంబుతు పదోరి ఆశతోడ నిత్యము వింటించుచుందాము చాటుదాము 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 సత్య సువార్తను. ఇప్పుడు మన సంఘ పైరు చక్కగా ప్రిపేర్ ఒక మంచి వర్షిప్ సాంగ్ పాడాల్సిందిగా కోరుతున్నాం. నీవు లేకుండా నేనుండలేను నా
ముఖ్యమైన సమయానికి వచ్చాం. ఈరోజు దైవ సందేశాన్ని మనకి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మన సంఘస్థులు, మన కాకినాడ బ్యాప్టిస్ట్ సంఘాల్లో పెద్ద సంఘం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్, ఏపీఎస్పి, థర్డ్ ఏపీఎస్పి బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ గారు దేవకుమార్ గారు మనం ఇన్వైట్ చేసాం. సంఘ కాపరి గారు మరి కారణాల వల్ల మరి సంఘ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు మరి ఈ రోజు లేని కారణంగా మన వాక్య పరిచయ నిమిత్తమై మన సంఘాన్ని ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన ఆ సంఘాన్ని త్వరగా ఆ కార్యక్రమాన్ని ముగించుకుంటూ మరి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఆయనకు ప్రత్యేకమైన వందన. అయితే ఏపీఎస్పి చర్చి మన సంఘాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దేవకుమార్ గారు ఆయన స్టేట్ బ్యాంకులో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. నా భార్య అంతేకాకుండా జాన్ గారు కూడా వారితో కలిసి పనిచేశారు. అటు స్టేట్ బ్యాంక్లో అంత గొప్ప సర్వీస్ చేసి అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ఏపీఎస్పి చర్చిని వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి దాన్ని నిలబెట్టి ఈ రోజున ఒక పెద్ద సంఘంగా చేసి ఇంకా ఫిజికల్గా మనం పట్టుకున్నట్టుగా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఉదయం 8:30కి మరి ఆరాధన మొదలుపెట్టి 10:30కి ముగించుకుంటున్నారు ఈ ఎండల కారణంగా. సో ఆ సమయాన్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఆహ్వానించినప్పుడు వచ్చారు. ఆయన సంఘంలో ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక్క పబ్లిక్ హాలిడే ఖాళీగా వదిలిపెట్టరు. ప్రతి పబ్లిక్ హాలిడేలో ఒక డెఫినెట్గా యూత్ మీటింగ్ కానీ, తర్వాత స్త్రీల కూడికి కానీ, వన్ డే రిట్రీట్ కానీ ఏదో ఒకటి ముందుగానే చార్ట్ ప్లాన్ చేసుకుని తగిన విధంగా మంచి మంచి భక్తులను ఇన్వైట్ చేసి మరి సండే స్కూల్ కార్యక్రమాలు కానీ, యూత్ కార్యక్రమాలు కానీ, స్త్రీల సమాజం కార్యక్రమాలు కానీ, సువార్త కూడికి కానీ జయకరంగా జరిపిస్తూ నిర్విరామంగా 365 డేస్ ప్రభు సేవలో వాళ్ళు ఉన్నారు. మరి ఆయన గురించి ఇంకా చెప్పాలి, చాలా సమయం లేదు కాబట్టి. అంతేకాకుండా మరి మా సంఘానికి కూడా ఈ తోటి బ్యాప్టిస్ట్ సంఘంగా కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఈరోజు వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానిస్తున్నాం. దిస్ ఈజ్ యువర్ టైం. ఐ కాల్ అపాన్ మిస్టర్ దేవకుమార్ గారు ఆన్ ద డయాస్ టు డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Praise God. Hallelujah. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉండి ఈ పరిశుద్ధ ఆదివారపు దినాన మనం ప్రవేశపెట్టి ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుని పాదాల దగ్గర ఉండడానికి దేవుడు చూపించిన అత్యంత కృపా కనికరాన్ని బట్టి ఆయన పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ సెక్రటరీ గారు గాంధీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ కాపరి గారు ఆనందవాణి గారికి, ప్రెసిడెంట్ గారు రెవరెండ్ పిడి అరుణ్ కుమార్ గారికి, ట్రెజరర్ ప్రతాప్ కుమార్ గారికి, వైస్ ప్రెసిడెంట్ ఎన్కే జాన్ గారికి, డీకెన్ బోర్డ్ మెంబర్స్కు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ, మన గాంధీ గారు చెప్పినట్లుగా నేను థర్డ్ ఏపీఎస్పి చర్చ్ బాప్టిస్ట్ చర్చ్ యొక్క ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మా సంఘం అంతా తరపున, మా ఎగ్జిక్యూటివ్ బాడీ తరపున, మా సంఘ కాపరి తరపున
మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని దేవుడు దయచేయనుగాక. నా గురించి చెప్పేదే లేదు, గాంధీ గారు చెప్పారు. అలాగే నేను నా సత్యమణితో వచ్చాను. ఆవిడ పేరు మేరీ సరోబి. ఆవిడ సిపిఎం జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. అలాగే నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు పేరు డానియల్, పాప పేరు కీర్తన. అందుని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నాకు ప్రియమిత్రులు గాంధీ గారు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. అలాగే మన సంఘ ప్రెసిడెంట్ గారు అరుణ్ కుమార్ గారు వారు కూడా పాల్గొంటూ ఉంటాం. అలాగే జాన్ గారు మా కొలిక్, ఆయన బాగా తెలిసిన ఆయన. అలాగే విజయ్ కుమార్ గారు మా కొలిక్. కాబట్టి వారందరితో పరిచయం ఉంది. అలాగే ఈ సంఘ ఓపెనింగ్ కూడా మేము వచ్చాం. సంఘం తరఫున మా పాస్టర్ గారు, మా పెద్ద కూడా వచ్చాం. చాలా సంతోషం. మరలా నన్ను ఆహ్వానించినటువంటి గాంధీ గారికి, అరుణ్ కుమార్ గారికి, సంఘం అంతటికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మా సంఘంలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఎక్కడెక్కడ ఖాళీ ఉంటూ గాంధీ గారు చెప్పినట్లుగా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన బ్రతుకులను సరిదిద్దుతుంది. ఆయన యొక్క వాక్యం మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. మేము ఎప్పుడు ఇంచుమించుగా సెలవు లేదు, మాకు ఖాళీ ఉండదు. ఏదో ఒక ప్రార్థన మాకు అన్ని వీక్స్ ఉన్నాయి కాబట్టి వీక్ ఉంటాయి. స్టేట్ సమాజం వీక్ ఫెలోషిప్, అలాగే సండే స్కూల్, ఫ్యామిలీ ఫెలోషిప్ అని ఒక వింగ్ ఉంటుంది. ప్రతి నెల ఒక ఒక రోజు అది ఆ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఫెలోషిప్ అని పెట్టామంటే కుటుంబాలతో దేవుని ఆరాధించేది. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మగవాళ్ళ దిక్కున ఆడవాళ్ళ దిక్కున కూర్చున్నారు. కానీ ఒక తండ్రి తల్లి పిల్లలతో దేవుని ఆరాధన చేయడం, క్రైస్తవ కుటుంబాల్లో యొక్క బలహీనత లేకపోతే శక్తి, లేకపోతే ఒక క్రైస్తవ కుటుంబంలో ఎందుకు విభేదాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అనే అంశాన్ని తీసుకొని దేవుని యొక్క వర్తమానం అందిస్తూ కుటుంబాలను బలోపేతం చేయడానికి ఫ్యామిలీ ఫెలోషిప్ అనే విందు కూడా మాకు ఉంది. నెలలో ఒక ఆదివారం, ఆఖరి ఆదివారాన్ని అది ఆ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ మేము చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా గాంధీ గారు చాలా సహకరించారు మా సంఘానికి. పిలిచినప్పుడు ఆయన ఖాళీ లేకపోయినా ఒక్కొక్కసారి ఆయన హైదరాబాద్లో ఎక్కువగా ఉంటుంటారు. ఆయన హైదరాబాద్ నుంచి కూడా వచ్చి మా సంఘ కార్యక్రమంలో పాల్గొని మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి గాంధీ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా మాట ఏంటంటే, ఈ రోజున పరిస్థితులు ఏమాత్రం కూడా బాగోలేదు. ఎక్కడ చూసినా క్రైస్తవులను అణిచివేయాలని, క్రైస్తత్వాన్ని తీసివేయాలని మన దేశంలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవన్నీ జరిగే పని కాదు. కానీ కొద్దిగా మనకు బాధలు, హింసలు, శోధనలు వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ ఐక్యత కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. మీ నాయకత్వాన్ని మీరు సపోర్ట్ చేయండి. నాయకులు తీసుకునే నిర్ణయాలు సంఘానికి, మన కుటుంబాలకు క్షేమకరం. కాబట్టి నాయకత్వాన్ని సపోర్ట్ చేయండి. విభేదాలు లేకుండా సంఘాన్ని నడిపించుకోవాలి. లేకపోతే బైబిల్లో చెప్పినట్లుగా ఎవరిని మృంగుదునా అని దుష్టుడు దూకుతూ ఉంటాడు. కాబట్టి చాలా సంఘాలు మనం చూస్తున్నాం, ఈరోజు గొడవలుగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని, సంఘ కాపరికి, సంఘ నాయకత్వానికి మీరు సపోర్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మీ సంఘమే కాదు, అన్ని సంఘాలు కూడా ఐక్యత కలిగి ఉంటే ఎవరు కూడా మన దగ్గరికి చేరలేరు. కాబట్టి మీరందరూ కూడా ఐక్యత కలిగి ఉండండి. ప్రత్యేకంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంతగానో బలపరిచేది ప్రార్థన. దేవాది దేవుడు యేసు ప్రభువే ఆయన ప్రార్థన ద్వారా ఆయన బలపడ్డాడు, శక్తివంతుడయ్యాడు. ఆ గొప్ప శిలువ యాగం చేశాడు అంటే ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన
3 సార్లు ప్రార్థన చేశాడు ఆయన. 3 సార్లు చేసిన ఆ ప్రార్థన ఆయన బలవంతుడు చేసింది, శక్తినిచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. ఆ గొప్ప శిలువయాగం చేయడానికి ఆ ప్రార్థన చాలా ఎంతగా ఉపయోగపడింది. కాబట్టి మన జీవితంలో ప్రార్థన చాలా అవసరం. ఈ కోపలు కానీ, లేకపోతే ఈ బలహీనతలు కానీ, లేకపోతే ఏ శోధన కానీ, ఆటంకాలు కానీ లేకుండా ఉండాలంటే ప్రత్యేకంగా ప్రార్థన కలిగి ఉండాలని కోరుకుంటూ, మీది చాలా సీనియర్ సంఘం, ఇవన్నీ మేము చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మీ అందరూ ప్రార్థనాపరులు, వాక్యంలో ఎత్తైనటువంటి వారు ఉన్నారు కాబట్టి ఐక్యత కలిగి ఉండాలని మేము కోరుకుంటూ ఈ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు. కృపతో మమ్మల్ని నింపి ఈ కాలంలో ఈ పరిశుద్ధ దినాన్ని మీ సన్నిధిలో ఉంచారు నాయన, మీకు వందనాలు. దేవాది దేవ, వాక్యాన్ని బోధిస్తుండగా, వాక్యం బోధించేది నేను కాదు నాయన, మీరు బోధించాలి. మీరు మాట్లాడితే మా జీవితాలకు ఎంతగానో ఆశీర్వాదం. మీ మాటలు మా బ్రతుకులను మార్చుతాయి, మా జీవితాలు సరిదిద్దుతాయి. మీ వాక్యం ప్రభా మమ్మల్ని నీ మార్గంలో నడిపిస్తాయి. ప్రభా నీ మాటలు, నీ అమూల్యమైన వాక్యం మా జీవితాలు ఎంతగానో ఆశీర్వాదం తీసుకొచ్చి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాయి. కాబట్టి మీరు మాట్లాడండి, మీ పరిశుద్ధాత్మ శక్తులను నింపండి, అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని మీరు అందించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గత వారంతో ఈస్టర్ అయిపోయింది. మనం 40 రోజులు ఈ శిలువ ధ్యాన కూటాలను నిర్వహించుకున్నాం. ప్రతిరోజు దేవుని ఆరాధన చేసాం, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. అలాగే పరిశుద్ధ వారంలో గుడ్ ఫ్రైడే, అలాగే ఈస్టర్లో పాల్గొన్నాం. ఇంచుమించుగా 45 రోజులు దేవుని యొక్క వాక్యం విన్నాం. మన జీవితాలకు ఈ వాక్యం ఎంతగా ఉపయోగపడింది మనం పరిశీలించుకోవడం వలస వారమే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేవుని సన్నిధికి మనం అందరూ ఎందుకు వస్తున్నాం, మనం ఎందుకు భక్తి చేస్తున్నాం, మనం భక్తి ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే మన ఆఖరి గోల్ ఏదంటే మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉంటాయి, మనం అనుకున్న కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు, మన ప్రయత్నాలు సఫలమవచ్చు, సఫలమవ్వకపోవచ్చు. ఇవన్నీ కాదు, కానీ మన ఆఖరి ప్రయత్నంగా మన పరలోక రాజ్యం వెళ్ళాలి. మనం ఎంత గొప్పగా జీవించినా, మనం ఎంత చదువులు చదువుకున్నా, ఎంత మంచి ఉద్యోగాలు చేసినా, ఎంత ధనం సంపాదించినా, ఆఖరికి మన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకపోతే మన జీవితానికి అది చాలా వృధా అయిపోతుంది. ఈ లోపల మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంత పేరు ప్రతిష్ట ఉండొచ్చు, కానీ మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకపోతే నిత్య నరకాగ్నిలో మనం వెళ్ళిపోతాం. అందుకే మనం భక్తి చేస్తున్నాం. దేవుని ఆరాధన చేయడానికి ఆలయాలకు వస్తూ ఉన్నాం. మనమే కాదు, హిందూ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, ఇతర మతస్థులైనా దేవుని దగ్గరికి, దేవుని ఆలయాలకి ఎందుకు వెళ్తారండి? పరలోక రాజ్యం సంపాదించుకోవాలి, స్వర్గం సంపాదించుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు చేసేది వాళ్ళ తరఫున వాళ్ళు చేస్తున్నారు. మనం నిజ దేవుని నమ్ముకున్నాం. మన దేవుడు రక్షకుడు. ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు అన్నాడు. అవును, కరెక్ట్ వే ఏదంటే యేసు ప్రభు మాత్రమే. నిజమైన మార్గం, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగలిగే మార్గం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు మాత్రమే. కాబట్టి అది తెలుసుకున్నటువంటి మనం సరైనటువంటి రూట్లోనే వెళ్తున్నాం. ఆ రూట్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు మన పరిస్థితి, మన జీవన విధానం ఎలా ఉంది, మన భక్తి ఎంతవరకు ఉంది, మన జీవిత ప్రయాణంలో మన నడవడిక, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీలో ఎవరైనా నాకు పరలోకం అక్కర్లేదు,
నాకు నరకం ఉంటే సరిపోద్ది అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ఎవ్వరు కూడా ఒక్కరు కూడా చేయట్లేదు. నరకం కావాలి ఎవ్వరు కోరుకోరు. దుర్మార్గుడైనా దుష్టుడైనా ఎంత పాపైనా నాకు నరకం కావాలని ఎవరు కోరుకోరు. అందరికీ ఏ మతస్థుడైనా నాకు పరలోకం కావాలని కోరుకుంటాడు. అందుకే చాలా పనులు చేస్తూ ఉంటారు, చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇతర మతస్థులు ఏం చేస్తారంటే అన్నదానం అని, గోదానం అని, వస్త్రదానం అని ఇలా దానాలు చేస్తూ ఉంటారు. దేవుని హుండీలో డబ్బులేసేవని చేస్తూ ఉంటారు. కానీ అవి కూడా పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళరు. అంటే దానం మంచిది కాదంటే దానం మంచిదే, కానీ అది సెకండరీ. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ తీసుకెళ్ళగలిగే దేవుడు మనం తెలుసుకోవాలి. అది మనం తెలుసుకున్నాం, ఇతరులు తెలుసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి. ఆయన ఈ లోకానికి వచ్చి మనం సిద్ధపరచడానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధలు చేస్తూ అనేక మార్లు పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని అనేక మార్లు పరలోకం గురించి చెప్పాడు. నరకాన్ని గురించి కూడా చెప్పాడు యేసు ప్రభు. నరకం ఎలా ఉంటుంది, నరకంలోకి వెళ్ళామా అది నిత్యం ఎల్లప్పుడూ ఉండేది. పరలోకం కూడా నిత్యం ఎల్లప్పుడూ ఉండేది. ఇది కొంతకాలం నుండి ఒక 10 రోజుల నుండి లేకపోతే ఒక నెల రోజుల నుండి ఒక సంవత్సరం నుండి వచ్చేసేది కాదు నరకం. కాబట్టి మీరు నరకంలో ఎవ్వరూ నశించిపోకూడదు. దేవుని యొక్క ఆలోచన మీరు ఎవరు నశించిపోకూడదు. అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధన చేస్తూ వచ్చారు. అందులో ఒక భాగం ఏంటంటే మన ధ్యాన భాగంలో చదివినట్టుగా మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో పరలోక రాజ్యం ఎవరికి వస్తుంది అనే విషయాలు ఆయన బోధిస్తూ, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది అన్నారు. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది అన్నారు. ఏంటి 10 మంది కన్యకలు? పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఈ 10 మంది కన్యకలను తీసుకుని వెళ్తాడు అని ఈ 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకుని ఉన్నారట. దివిటీ అయితే పెళ్లి కుమారుడు ఆలస్యం అవుతుంది. ఇందులో 5 ఏం చేశారంటే ఆ దివిటీలకు కావలసినటువంటి నూనె సిద్ధపాటు చేసుకోలేదు. మిగతా 5 సిద్ధపాటు చేసుకున్నారు. సడన్ గా అకస్మాత్తుగా పెళ్లి కుమారుడు వచ్చాడు. వస్తే సిద్ధపాటు ఉన్న వాళ్ళు డ్యూటీ నూనె వేసుకొని డ్యూటీని వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. పెళ్లి కుమారుని ఎదురు వెళ్ళిపోయారు. ఈ మిగతా 5 ఏం చేశారంటే నూనె వేసుకొని డ్యూటీలు వెలిగించారు కాబట్టి నూనె లేదు వాళ్ళ దగ్గర. డ్యూటీలు అంటే పదం ఏంటంటే అది రాత్రి సమయం అయి ఉంటుంది. పగలు డ్యూటీలు అక్కర్లేదు కదా, పగలు డ్యూటీలు అక్కర్లేదు, అది రాత్రి సమయం అయి ఉంటుంది. డ్యూటీలు కావాలి కాబట్టి నూనె డ్యూటీలు వెలిగించాలి కాబట్టి నూనె వేసుకుందామంటే వాళ్ళ దగ్గర నూనె లేదు. అంటే వాళ్ళు సిద్ధపాటు కలిగి లేదు. నూనె కొనుక్కుందామని షాపులకు వెళ్దాం అనుకున్నారు కానీ అక్కడ రాత్రిపూట షాపులు ఈ పక్కన అడుగుతున్నారు, అమ్మ మాకు కొంచెం నూనె అంటే మేము డ్యూటీలు వెలిగించుకుంటాము. కానీ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎవరైతే డ్యూటీలు వెలిగించుకొని పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళారో ఆ పెళ్లి కుమారుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళంతా అడిగారు, అయ్యా అయ్యా మేము వస్తున్నాం, మేము ఉన్నాం, మేము కూడా కన్యకులు అంటే ఎవరో నాకు తెలియదని కలిపేస్తారు. ఇది పరలోక రాజ్యాన్ని కోరి చెప్పడానికి యేసు ప్రభువు చెప్పినటువంటి ఉదాహరణ. ఈ ఉదాహరణ ఏంటంటే 10 మంది కన్యకులు ఎవరంటే మనమే. కన్యకలు 10 మంది కన్యకులు అంటే సంఘానికి కన్యకతో పోల్చారు. యేసు ప్రభువుని పెళ్లి కుమారుడితో పోల్చారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వధువు సిద్ధంగా ఉంటే పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని
ఈ వాక్యం సూచిస్తూ ఉంది. ఇక్కడైతే 10 మందిలో 5 కన్యకలు సిద్ధపాటు కలిగి లేరు, 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. మనకందరికీ ఆయన పరలోక రాజ్యంలో ఇల్లు సిద్ధపాటు చేశారని చెప్పాడు. ఆయన మన గృహాలు ఉన్నాయి అక్కడ. ఈ లోకంలో మనకు గృహాలు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో మనకు ఏమున్నా ఏం లేకపోయినా, పరలోక రాజ్యంలో అన్నీ మనకు ఉంటాయి. గృహాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, ఓట్లే బంగారం అని పరిశుద్ధులను తెలియజేస్తూ ఉంది. సమస్తం ఉంటాయి. మరి ఈరోజు దానికి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? దీన్ని ఏమన్నారంటే 10 మంది కన్యకలు ఎవరైతే సిద్ధపాటు కలిగి లేక పెళ్లి కుమారుతో వెళ్ళలేదో వారిని బుద్ధి లేని కన్యకులు అన్నారు. బుద్ధి లేని కన్యకులు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు బుద్ధి కలిగిన కన్యకులు అన్నారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు బుద్ధి గల కన్యకవా, బుద్ధి లేని కన్యకవా? బుద్ధి గల కన్యకల జాబితాలో ఉన్నావా, బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉన్నావా? చాలా మంది మగవాళ్ళు అనుకుంటున్నారు, కన్యకులు అన్నారు అంటే మాకు సంబంధం లేదు, ఆడవాళ్ళకే కదా అని మీరు అనుకుంటున్నారు. సంఘం అంతటినీ కలిపి కన్యక అన్నారు. ఈ లోకం మనం విడిచిన తర్వాత పైలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అని పదమేవాళ్ళు అందరూ ఒకటే. ఇక్కడ స్త్రీగా ఉన్నాం కాబట్టి పరలోకంలో స్త్రీగా, ఇక్కడ మగవాడుగా ఉన్నాం కాబట్టి పరలోకంలో మగవాడుగా అని ఎవరు అందరూ ఒకటే. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు బుద్ధి గలవాళ్ళ, బుద్ధి లేనివాళ్ళ? అంటే బుద్ధి లేక మీరు సిద్ధపాటు కలిగి లేరా, లేకపోతే మీరు బుద్ధి కలిగి సిద్ధపాటు కలిగి ఉన్నారా? మనం ప్రశ్నించుకున్నాం. నాకు బుద్ధి ఉందా లేదా? మనం తప్పు చేస్తాం అనుకోండి, పెద్దలు ఏమంటారు? నీకు బుద్ధి ఉందా లేదా అని పెడతారు. నీకు బుద్ధి ఉందా లేదా అని పెడతారు. అదే యేసుప్రభువు ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట. నీకు బుద్ధి ఉందా లేదా? బుద్ధి గల కన్యకులు పదం ఎందుకైతే వాడాడంటే మీకు బుద్ధి ఉందా లేదా? ఒక సంఘంలో ఉన్నారు, కన్యకులు సంఘంలో ఉన్నారు. యేసు ప్రభు గురించి అనేకమైన వర్తమానాలు వింటున్నారు. యేసు ప్రభు నిజమైన రక్షకుడని మీరు తెలుసుకున్నారు. యేసు ప్రభు ద్వారానే రక్షణ ఉందని తెలుసుకున్నారు. యేసు ప్రభువే మన మోక్షాన్ని తీసుకుని వెళ్ళగలిగేది ఆ గొప్ప దేవుడని మీరు తెలుసుకున్నారు. యేసు ప్రభు వచ్చి మనం తీసుకుని వెళ్తాడని మీరు తెలుసుకున్నారు. మరి సిద్ధపాటు కలిగి ఎందుకు లేరు? ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు అని దేవుడు ప్రశ్నిస్తాడు. ముఖ్యంగా దేవుడు మాట్లాడతాడు, మీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నాడు. అన్నీ తెలిసిన మీరే ఇలా చేస్తే మీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఏమి తెలియని బయట చేస్తాడు అనుకోండి, మనం ఏమన్నా నాకేం తెలియదండి యేసు ప్రభు గురించి అన్నాడు అనుకోండి, ఓకే, అది నెక్స్ట్. యేసు ప్రభు గురించి తెలుసు, యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని తెలుసు, మన పాప భారాన్ని మోసాడని తెలుసు, ఆయన సిలువ వేయబడ్డాడని తెలుసు, రక్తం కార్చాడని తెలుసు, ఆయన 3వ రోజున తిరిగి సజీవుడిగా లేచాడని తెలుసు, ఈస్టర్ రోజు మనం చేసుకున్న ఈస్టర్ పండుగ. మరి మన బుద్ధి ఏమవుతుంది? సిద్ధపాటు లేకపోతే బుద్ధి లేదా అని అడుగుతున్నాడు యేసు ప్రభు. కాబట్టి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే బుద్ధి గలవాడై ఉండాలి. పరలోక రాజ్యం వెళ్ళలేకపోతే, అంటే వెళ్ళలేకపోవడం అంటే మన సిద్ధపాటు కలిగి లేకపోవడం, క్రైస్తవ జీవితాన్ని జీవించకపోవడం, క్రైస్తవ లక్షణాలు లేకపోవడం, దాన్ని బుద్ధి లేని వాడు అన్నారు. మరి మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? మన లక్షణాలు ఎలా ఉన్నాయి? అసలు బుద్ధి లేని వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది 4 మాటలు మాట్లాడి నేను వాక్యాన్ని ముగిస్తాను. బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనులు
తమ హృదయంలో అనుకుందురు. బుద్ధిహీన లక్షణం ఏంటంటే మొట్టమొదటి లక్షణం దేవుడు లేడని అనుకుంటారట. దేవుడు లేడు, దేవుడు లేడని వాళ్ళని ఏమన్నారంటే హేతువాదులు అన్నారు. హేతువాదులు. దేవుడు లేడండి, ఎక్కడంటే చూపించిందంట, ఎక్కడున్నాడు చూపించండి అంటారు. దేవుడు లేడు, మనకి ఎంత చూపించినా, ఎంత సృష్టి చూపించినా వాళ్ళు దేవుడు లేడని అంటారు. అది అలా ఏర్పడిపోయిందండి, దేవుడు లేడండి అని చెప్తారు. దేవుడు లేడని మనం బుద్ధిహీనులు అన్నారు, వాళ్ళు హేతువాదులు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పుస్తకంలో చదివాను, ప్రపంచంలో ఏ మతస్థులు ఎక్కువ ఉన్నారు అని ఒక లిస్టు చూశాను. మొట్టమొదటిగా క్రైస్తవులు ఉన్నారు, రెండవదిగా ముస్లిమ్స్ ఉన్నారు, మూడవదిగా ఎవరున్నారు తెలుసండి? దేవుడు లేని వారు ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. మూడవ స్థానంలో దేవుడు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతగానో తప్పిస్తూ ప్రయత్నాలు చేస్తూ వీళ్ళందరినీ కూడా దేవుడు లేడు అనే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. దేవుడు లేని వాడి ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నారండి. మొట్టమొదటిగా క్రైస్తవులు ఉన్నారు, రెండవదిగా ముస్లిమ్స్ ఉన్నారు, మూడవదిగా నేను అనుకున్నాను ఏ హిందువులు బుద్ధిస్టులు ఎవరు ఉంటారు అనుకున్నాను. కానీ తేడా చూస్తే దేవుడు లేడు అనేవాడు ఉన్నారు, హేతువాదులు. డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త ఏమనేవాడంటే మానవుడు కోతి నుంచి పుట్టాడు అని ఒక సిద్ధాంతం ఉంది. మానవుడు కోతి నుంచి పుట్టాడు. ఈ హేతువాదులు చెప్పే మాట అదే, మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడంటే కోతి నుంచి పుట్టాడు. మరి కోతి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం అవుతుంది. కోతి ఎక్కడి నుంచి పుట్టిందో ఆఖరికి ఈ డార్విన్ అనే సైంటిస్టు శాస్త్రవేత్త తను చనిపోయే దిశలో నేను చెప్పింది చాలా తప్పు అని చెప్పి ఆది కారణం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 3 అధ్యాయాలను ఆయన చదివించుకొని ఈ సృష్టి ఎలా వచ్చింది, దీనికి సృష్టికర్త ఉన్నాడు, ప్రతిదానికి ఒక క్రియేటర్ ఉంటాడు, అలాగే సృష్టి అంతటికి ఒక క్రియేటర్ ఉన్నాడు అని చెప్పి నేను చెప్పింది చాలా తప్పు అని చెప్పి అతను చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటి బుద్ధిహీన లక్ష్యం ఏంటంటే దేవుడు లేడు అంటారు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడైనా దేవుడు లేడు అని మీరు చెప్పారా? దేవుడు లేడు అని మీరు చెప్పారు. అదేంటండి దేవుడు లేడంటే మేము ఎందుకు చర్చకు వస్తాం? మేము ఎందుకు ప్రార్థన చేస్తాం? ఎందుకు వాక్యాలు చదువుతాం? ఇంత ఎండ కాస్తున్నా చర్చకు వచ్చాం మేము, దేవుడు ఉన్నాడనే కదా, మీరు మమ్మల్ని అడుగుతున్నారేంటి అనుకుంటారు. మీరు అనేక మార్లు దేవుడు లేడని మీరు చెప్పే ఉంటారు. ఎప్పుడో తెలుసా, నీకు ఒక కష్టం కలిగినప్పుడు, నీకు ఒక సమస్య కలిగినప్పుడు, నీకు ఒక రోగం కలిగినప్పుడు, నీకు ఒక నష్టం కలిగినప్పుడు దేవుడు అనేవాడు ఉంటే, నాకు ఈ కష్టం వచ్చినా, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ రోగం వచ్చినా, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ సమస్యలు వచ్చినా అని నువ్వు చాలా మార్లు అనుకుంటావు, అనుంటావు. ప్రతి ఒక్కరు ఆ మాట అనే ఉంటారు. దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తూ, నిన్ను పోషిస్తూ, నిన్ను వృద్ధి చెందిస్తూ అనేక మార్లు తన ఆశీర్వాదాలతో నింపుతున్నప్పుడు ఒక కష్టం వచ్చిందని, ఒక బాధ వచ్చిందని, ఒక సమస్య వచ్చిందని, ఒక రోగం వచ్చిందని దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ రోగం వచ్చిన, దేవుడు అనేవాడు ఉంటే మా నాన్నగారు చనిపోవునా, దేవుడు అనేవాడు ఉంటే నా భర్త చనిపోవునా, నా భార్య చనిపోవునా, ఎన్ని మార్లు అంటాం. దేవుడు చేసిన మేలులు అనేకమైన మనకు ఉన్నప్పుడు వాటన్నిటినీ మర్చిపోయి
ఇంతవరకు దేవుడు మనం కాచి కాపాడి సంరక్షించి ఈ వయసు వరకు మనం తీసుకుని వచ్చిన దేవుడిని మరిచిపోయి, ఆయన చేసిన మేలును మరిచిపోయి, ఒక కష్టం మన జీవితంలోకి ఎంటర్ అయితే మనం ఏమంటామంటే, దేవుడు వాడు ఉంటే మనకు తెలీదా దేవుడు ఉన్నాడని? దేవుడు ఉన్నాడని మనకు తెలీదా? మన పరిశుద్ధ గ్రంథం చిన్నతనం నుంచి మనం చదువుకుంటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని వల్ల అనేకమైన కృపలు పొందుకున్నాము. అన్నిటికంటే పెద్ద కృప ఏంటంటే రక్షణ అనే భాగ్యాన్ని మనం పొందుతున్నాం. ఈరోజు మనం ఒక ధైర్యంగా ఉండగలుగుతున్నాము అంటే, ఒక నిరీక్షణ కలిగి మనం ఉండగలుగుతున్నాము అంటే దేవాది దేవుడు యేసు ప్రభు ఆయన చేసిన శిలువ ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనం ఏమంటామంటే, దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనం అనేక మాటలు అని ఉంటాం. కష్టం వచ్చింది, యోబు జీవితంలో కష్టం వచ్చింది. యోబు జీవితంలో ఆయన ఎంత గొప్పవాడంటే, ఊరు దేశంలో ఆయన అంత గొప్పవాడు ఎవరు లేరంట. అనేకమైనటువంటి గాడిదలు, గుర్రాలు, పశువులు, పంటలు అనేకమైన కలిగి ఉన్నాడట. ఆ ప్రాంతంలో ఆయనంత ధనవంతుడు లేరట. పిల్లలు, ఆయనకి కష్టం వచ్చింది, ఆయనకి సమస్య వచ్చింది. ఈ లోకంలో కష్టం లేని వాడు ఎవ్వరూ లేరు, బాధ లేని వాడు ఎవ్వరూ లేరు, రోగం లేని వాడు ఎవరూ లేరు. మీరు చెప్పండి, నాకు ఈ రోగం లేదు నేను ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఎవరు చెప్పలేరు. ప్రతి వారికి రోగాలు ఉన్నాయి, ప్రతి వారికి బాధలు ఉన్నాయి, ప్రతి వారికి కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. యోబు జీవితంలో ఎంత కష్టం అంటే ఎవరు తట్టుకోలేరు ఆ కష్టాన్ని. ఒక్కసారిగా తన ఆస్తి అంతా పోయింది. తన గుర్రాలు పోయాయి, గాడిదలు పోయాయి, పశువులు పోయాయి, అన్నీ పోయాయి. తన పిల్లలు పోయారు. తనకు రోగం వచ్చింది. ఎంత రోగం అంటే ఒళ్ళంతా కూడా కులుపులు వేసి దురదలతో ఒక పెంకు తీసుకుని పోకుంటున్నాడు బూడిదలో కూర్చొని. భార్య భర్త మిగిలారు. ఏమన్నాడు తెలుసా? బాగా ఇసుకుపోతుంది. ఈయన ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. మనకి ఇచ్చినవన్నీ ఎవరండి? దేవుడు. దానికి సర్వాధికారం ఆయనదే. అదే మాట్లాడతాడు యోబు. ఒక్క మాట దూషించడం కానీ, ఒక్క మాట అలగడం కానీ, ఒక మాట బాధపడడం కానీ దేవుణ్ణి ఏ మాట అనలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎంత గొప్ప మాట. మనమైతే ఏమంటాం? దేవుడు అనేవాడంటే మనకి కష్టం వస్తుందా? దేవుడు లేడు. ఆ బూడిదలో కూర్చొని తనకున్న రోగాన్ని పెట్టి గోక్కుంటూ బాధలు పడుతూ ఉన్నప్పుడు భార్య వచ్చి ఏమో తెలుసా? ఇంకా దేవుడు దేవుడు అంటే నువ్వు ఆ దేవుడిని దూషించి నువ్వు చనిపో అంది. దేవుడిని దూషించి నువ్వు చనిపో అంది భార్య. ఇంతకాలం అష్ట ఐశ్వర్యాలతో ఆమె పోషించినటువంటి యోబుని ఏమందంటే, కష్టకాలం వచ్చినప్పుడు ఇంకా దేవుడు దేవుడు అంటే కాబట్టి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని దేవుడి నామానికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆయన తీసుకుంటే నువ్వు ఇలాగ దూషించుకుంటూ ఉంటావు. దూషించు, దేవుడు దూషించు, నువ్వు చావు. ఒకే ఒక మాట మాట్లాడేది. ఆ మాట కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడదు. ఇది బుద్ధి గల మనిషి చేయవలసిన పని. మన జీవితంలో బుద్ధి లేని తనంతో మనం చాలా దేవుని మీద నిందలేసేస్తాం. ఒక ఉద్యోగం రాకపోతే, ఒక ప్రమోషన్ రాకపోతే,
మన కష్టాల్లో ఏది లేకపోతే దేవుడి మీదే నింద. దేవుడు లేడని చెప్తాం. మనం ఆ జాబితాలో ఉన్నామా? బుద్ధిహీనుల జాబితాలో ఉన్నామా? దేవుడు లేడు అనే జాబితాలో ఉన్నామా? మనం ఒప్పుకోం దేవుడు లేడంటే. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దేవుని ఆలయానికి వస్తూ ఉన్నాం. కానీ మన ప్రవర్తన, మన మాటలు, మన కష్టం వచ్చినప్పుడు చేసే మాటలు దేవుడిని బాధపెడుతూ ఉన్నాయి ఈ రోజున. కీర్తన గ్రంథంలో 94వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే చదవండి. జనులలో పశుప్రాయులారా, వాళ్ళు ఏమంటారండి? పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుతారు? చెవులను కలగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? దేవుడు పలికే మాట మనం ఏమంటే పశుప్రాయులారా, బుద్ధిహీనులారా అని మన దేవుడు పలుకుతూ ఉన్నాడు. మీరు ఆలోచించండి, మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? ఎన్ని చేయగలను మీకు? ఎన్ని చేశాను మీకు? ఒక కష్టం వస్తే దేవుడు లేడని మనం పలుకుతూ ఉన్నాం. చెవులను కలుగు చేసిన వాడు వినకుండా, కంటిని నిర్మించిన వాడు కానకుండా. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు కష్టాల్లో ఎక్కడో ఉంటాడండి, మన సమీపాన ఉంటాడు. నీ కష్టం వచ్చినప్పుడు దేవుడిని దూషించదు. యేసు ప్రభుని ఒక ఆయన అడిగాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ఎక్కడ, నీ నివాసస్థలం ఎక్కడ అన్నాడు. నక్కలకు బొయ్యలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలమైనా లేదు అన్నాడు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను. చీకటి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడింది. భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, అంటే భూమి ఆకాశమును సృజించక ముందు శూన్యంగా ఉన్నప్పుడు అక్కడ చీకటి ఉంది, అగాధాలు ఉన్నాయి, అగాధాలు జలాలు ఉన్నాయి. అక్కడ దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. మనం అందరం అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడంటే పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై దేవదూతలు స్తుతిస్తూ ఉండగా ఆయన అక్కడ ఉన్నాడని మనం అనుకుంటాం. ఆయన అక్కడ ఉంటాడు. ఇంకెక్కడ ఉంటాడంటే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడి. అంటే చీకటి పాపానికి గుర్తు, చీకటి రోగానికి గుర్తు, చీకటి శ్రమలకు గుర్తు, చీకటి బాధలకు గుర్తు. అంటే పాపం ఎక్కడుందో, రోగాలు ఎక్కడున్నాయో, శ్రమలు ఎక్కడున్నాయో, బాధలు ఎక్కడున్నాయో దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది తెలియక మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు నాకు ఎవరున్నారు, నాకు ఎవరు చూసుకుంటారు, దేవుడు కూడా అనుకోవట్లేదు అని మనం ఒక నింద దేవుడి మీద వేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎక్కడ ఉంటాడంటే చీకటి అగాధ జలము పైన ఆయన యొక్క ఆత్మ కమ్మి ఉండేను, అల్లాడుచుండెను. ఆయన సంతోషంతో పరలోక రాజ్యంలో ఉండడండి. నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు కన్నీళ్ళు పెడుతూ ఉంటే, నువ్వు దుఃఖిస్తూ ఉంటే, నువ్వు శ్రమ పడుతూ ఉంటే దేవుడు అక్కడ ఉన్నాడండి, వచ్చి నీ పక్కనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, అది మరచి మనం ఏం చేస్తామంటే బుద్ధిహీనతగా దేవుడు దూషిస్తూ ఉంటాడు.
దేవుడు లేడని చెప్పేస్తాం. ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు అందుకే అంటున్నాడు, ఓ పశుప్రాయులారా అని కలుస్తూ ఉన్నాడు. ఓ బుద్ధి లేని వారా, మీ బుద్ధి ఎప్పుడు తెస్తుంది మీకు అని దేవుడు కలుగుతూ ఉన్నాడు. అంతేకాదు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, ఇందాక మనం చదివినటువంటి ధ్యాన భాగంలో కీర్తన 8వ అధ్యాయం 3-9 మనం చూసినట్లయితే చదవండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగ చేసిన సూర్య చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించాడు దేవుడు. ఆ సృష్టి గురించి మనం చెప్పాలి అంటే చాలా గొప్ప సృష్టి. ఎవ్వరు సృష్టించలేదు దాన్ని, దేవాది దేవుడు మాత్రమే సృష్టించాడు. ఈ ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ భూమి కంటే చాలా పెద్దమైన నక్షత్రాలు ఉన్నాయి. దీన్ని పరిపాలించడానికి సూర్యుని వెలుగుడానికి సూర్యుని చంద్రుని ఏర్పాటు చేశాడు. మనుషులు నివసించడానికి భూమిని ఏర్పాటు చేశాడు. మనిషికి కావలసిన ఆక్సిజన్ లేకపోతే నీరు, భూమిలో సమస్తమైన ఆహారం, ఖనిజ సంపద, పెట్రోల్, డీజిల్, ఏం కావాలని భూమిలో పెట్టాడు దేవుడు. అదే వేరే నక్షత్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏముండదు, మనిషి బతకలేడు అక్కడ. ఎందుకు? అక్కడ ఆక్సిజన్ ఉండదు. ఈరోజు మనం చక్కగా ఆక్సిజన్ పీలుస్తూ ఉన్నాం, మన చుట్టూ ఆక్సిజన్ ఉంది. దేవుని సృష్టి. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి మనం కొనుక్కుంటున్నాం ఆక్సిజన్. నిరంతరం 24 గంటలు ఆక్సిజన్ పీలుస్తున్నాం. ఆక్సిజన్ ఎక్కడ ఉంది? మన చుట్టూ ఉంది. అంటే భూమి చుట్టూ ఉంది ఆక్సిజన్. హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ యొక్క వాల్యూ తెలుస్తుంది. 2020 సంవత్సరంలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలా హెవీగా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దేవుని యొక్క కృప ఎంతంటే ఆక్సిజన్ నాకు తగ్గిపోయింది. ఆక్సిజన్ పెట్టారు. కరోనాకు మందులు వేస్తున్నారు, చాలా కాస్ట్లీ మందులు వేస్తున్నారు. 5 రోజుల ట్రీట్మెంట్. 5 రోజుల ట్రీట్మెంట్లో 5 రోజుల ట్రీట్మెంట్కి నాకు తగ్గలేదు. డాక్టర్లు ఏమన్నారంటే మరొక 5 రోజులు ట్రీట్మెంట్ చేద్దామన్నారు. అప్పుడు ఏవో ఇంజక్షన్ వచ్చాయి, రెమ్డెసివిర్ అని, ఇంకా చాలా వేసేస్తే ఏ మందులు పెట్టి సరైన మందులు లేవు. అప్పుడు ఏమిటే వేసేస్తుండేవారు, యాంటీబయాటిక్లు, రెమ్డెసివిర్లు, ఇంకా చాలా వేసేస్తుండేవారు. వాటన్నింటినీ వేయించుకుంటూ ఎంత వేయించుకున్నా ఆక్సిజన్ పెరగట్ల. చాలా అద్భుతమైన సాక్ష్యం. పెరగకపోతే 10 రోజులు అయిపోయింది. ఈ మధ్యలో ఈ కరోనాకు సంబంధించిన ప్లాస్మా ఒకటి ఎక్కించమన్నారు. అంటే ప్లాస్మా అంటే కరోనా వచ్చి తగ్గినటువంటి వ్యక్తి యొక్క రక్తం తీసి అందులో ప్లాస్మా తీసి ఎక్కించారు. అది ఎవరిస్తారు? కరోనా వచ్చి తగ్గిన వ్యక్తి ఇవ్వాలి. అలాంటి పట్టుకుని సంపాదించి తీసుకొచ్చి 2 సార్లు అది ఎక్కించారు. అందరూ కూడా హోప్స్ వదిలేశారు. డాక్టరే వదిలేశాడు, చనిపోతాడని అనుకున్నారు. దేవుని యొక్క సంఘంలో, కుటుంబాల్లో, బంధువులు అందరూ చేసిన ప్రార్థన నన్ను నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు 10 రోజులు అయిపోయాక డాక్టర్ గారు అన్నారు, నీకు 10 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చినా నీకు ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లా, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటికాడ ఆక్సిజన్ పెట్టుకోవాలి. అదేంటి ఇంటికాడ ఆక్సిజన్ పెట్టుకోవడం ఏంటి? దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆఫీస్కి ఆక్సిజన్తో వెళ్తానా ఏంటి అని అనుకున్నాను. అంటే మరి తప్పదని వెళ్ళాలన్నారు. అలాగే నీరసంగా ఇంటికి డిశ్చార్జ్ చేస్తే 10 రోజులకి వచ్చాను. ఆ రోజుల్లో 2020లోనే 6.5 లక్షలు అయింది నాకు ట్రీట్మెంట్.
ఇంటికి వచ్చాక ఒక రాత్రి కరోనా కాబట్టి ఒక గదిలో ఉన్నాను పడుకుంటే అర్ధరాత్రి 1 గంటకి నాకు మెలకు వచ్చింది. లేచి ఆ మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాను రాత్రి 1 గంటకి. ఆ ప్రార్థనలో చాలా దుఃఖం వస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, కన్నీరు కారిపోతుంది. అలా ప్రార్థన చేస్తున్నాను. అలా ప్రార్థన ఎంతసేపు చేశాను నాకే తెలియదు, చాలాసేపు చేశాను. ఆ చీకట్లో ఆ కళ్ళ నీళ్ళ మధ్యలో ఇలా ఒకసారి కళ్ళు తెరిచాను. ఆ చీకటి గదిలో వెలుగుగా ఉంది కొద్దిగా. ఒక వ్యక్తి నా ముందర నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి నా ముందర నిలబడి ఎవరబ్బా ఈ వ్యక్తి, నేను ఎక్కడున్నాను అని అనిపించింది. ఇంకా చూస్తున్నాను ఎవరు ఆ వ్యక్తి అని. ఆ వ్యక్తి నన్ను చూస్తున్నాడు, నేను ఆ వ్యక్తిని చూస్తున్నాను. కొద్ది సెకండ్లు అలా చూసిన తర్వాత అతను నవ్వాడు. నవ్వి అలాగా వెళ్ళిపోయాడు. ఇది ఇంట్లో గదిలో తలుపులు వేసుకుని వెళ్ళిపోయాడు. అలాగా చూసి ఎవరు గదిలో ఎవరు అలా వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆలోచించాను, ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడే దిగి వచ్చాడు, నా ప్రార్థన ఆలకించాడు, నా కన్నీటిని నా దుఃఖాన్ని చూశాడు అని నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. దేవుడు విన్నాడు అంటే తగిన ప్రతిఫలం, ఆ రిజల్ట్ జవాబిస్తాడు. ప్రార్థన ఆలకించేవాడని ఆయన పేరు. కాబట్టి అని నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు స్వస్థత వస్తుంది అని అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు హోప్స్ ఇంకా చనిపోతానే అనుకున్నాను. హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే అలా జనం వస్తూ ఉండేవారు, చనిపోయిపోతూ ఉండేవారు, పక్కన ఉండేవారు చనిపోయిపోతూ ఉండేవారు. నాకు భయంగా ఉండేది. ఆ హాస్పిటల్లో నేను అనుకున్నాను, ప్రభా నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఏంటి ఇంత సడన్గా నా పరిస్థితి ఇలా మారిపోయింది, చక్కగా హ్యాపీగా ఉండేవాడిని, ఇలా పరిస్థితి నా మారిపోయింది అని ఒక ఆలోచన. రెండవ ఆలోచన, ఒకవేళ నేను చనిపోతే పరలోకం వెళ్తానా లేదా నరకం వెళ్తానా అని అదొక ఆలోచన. ప్రభా ఒకవేళ చనిపోతే నీ చిత్తం మీద పరలోక రాజ్యం చేర్చుకొని ప్రార్థన చేసేవాడు. దేవుని చిత్తం ఏంటంటే, దేవుని యొక్క ఆ దర్శనం నేను చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని శక్తి వచ్చేసింది. వెంటనే మరుసటి రోజు చూసుకుంటే ఆక్సిజన్ ఇంప్రూవ్ అయిపోయింది, 95 దాటిపోయింది, 96, 97, 98, 99 పెరిగిపోతాం ఆక్సిజన్ చూస్తుంది. నీరసం పోయింది, షుగర్ కంట్రోల్ అయిపోయింది, మామూలు నార్మల్ పరిస్థితులు వచ్చాయి. ఎంత బాగున్నాయంటే కరోనా వచ్చిన వాళ్ళు తగ్గిన తర్వాత 4-5 నెలలు నేర్చుబడిపోయి ఉంటారు, కానీ ఆ నేర్చం అంతా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎక్కడుంటాడంటే చీకటి అగాధ జలముల మధ్య ఆయన ఆత్మ అల్లాడుచుండెను. దేవుడు ఎక్కడో పరలోక రాజ్యంలో నివాసం చేయడు. మన కష్టాలు బాధలు ఎక్కడుంటాయి అక్కడే ఆయన నివాసం చేస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు నా కష్టానికి, నా బాధకి నా దగ్గరకు వచ్చాడు. ఆయన నా ప్రార్థన ఆలకించాడు, నా కష్టాన్ని చూశాడు, నా దుఃఖాన్ని, నా కన్నీటిని చూశాడు. దేవుడు స్వస్థత ఇచ్చాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు, నన్ను గమనించిన దేవుడు నిన్ను మనందరినీ గమనిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ కష్టంలో మనం దేవుడిని దూషించినట్లయితే బుద్ధిహీనని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ బుద్ధిహీనలో మాటలు చెప్పి యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బుద్ధి లేని వారి లక్షణాలు దేవుడు లేడంటారు. 2వ లక్షణం చదువు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని రాయబడి. మనకుండే ఇంకొక లక్షణం ఏంటంటే అసూయ. అసూయ అసూయ అంటే బుద్ధి లేని వాడు అని అర్థం. రాయబెట్టిన బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అంటే
మనకు ఎవడైనా బాగుపడితే, ఎవడైనా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తే, ఎవడైనా పాస్ అయితే, ఎవడైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే, ఎవడైనా ఒక మంచి బండి సంపాదించుకుంటే, ఎవడైనా ఒక బంగారం సంపాదించుకుంటే, ఒక ఇల్లు సంపాదించుకుంటే, ఒక కారు సంపాదించుకుంటే మనకు ఎలా ఉంటుందంటే అసూయ. వాడికి వచ్చేసింది, వాడి కెపాసిటీ ఏంటి? చర్చిలో చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. చాలా చర్చిలో ఎవరైనా బాగా పాట పడితే పక్కవాళ్ళు ఆశించరు. ఆవిడకి వచ్చేసింది పాట. ఎవరైనా వాకింగ్ బాగా చదివారు అనుకోండి, ఆవిడకి వచ్చేసింది, ఆవిడ కూడా అంత గొప్పగా. నిన్నగాక మొన్న వచ్చింది సంఘానికి, ఎప్పుడు వచ్చింది చర్చికి? నిన్నగాక మొన్న వచ్చింది. వాకింగ్ చదివేస్తుందా, పాటలు పాడేస్తుందని అసూయ. వాళ్ళు పాడేవాళ్ళు బాగానే పాడుతుంది, చదివేవాళ్ళు బాగా చదువుతుంది, కానీ మన జీవితంలో ఎలా ఉంటుందంటే మన ఆలోచన అసూయ. వాళ్ళకి ఏమంటారంటే బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చిస్తారు. మన జీవితంలో అసూయ ఉందా? బైబిల్లో కయీను హేబేలు ఇద్దరున్నారు. వాళ్ళు అర్పణ తీసుకొచ్చారు. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. అప్పుడు ఏమైంది? కయీనుకి అసూయ వచ్చింది. నా అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? దీని అర్పణ నాకంటే ఇచ్చిందో ఆయన తేలేదు, ఆయన ఎందుకు తెచ్చాడు? అసూయ. అదేమైంది? హత్యకు దారి తీసింది. ప్రపంచంలో మొట్టమొదటి హంతకుడు ఎవరంటే కయీను. ప్రియమైన దేవుని బిడ్డలు, మన జీవితంలో అసూయ ఉందా? నువ్వు అసూయ ఉంటే బుద్ధి లేని దాన్ని, బుద్ధి లేని వాడుతో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. ఎవరైనా నీకంటే టాలెంట్స్ ఉంటే, నీకంటే గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప, వాళ్ళు అభినందించాలి తప్ప, అసూయపడి నువ్వు అసూయ పడకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నువ్వు అసూయ పడితే దేవుడికి పరలోక రాజ్యాన్ని కూడా. సామెతలు 6వ అధ్యాయం 32వ వచనం. జాగ్రత్తము జరిగించేవాడు కేవలము బుద్ధిహీనుడు. చాలా ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడు. చాలు. జాగ్రత్తం జరిగించేవాడు బుద్ధిహీనుడు అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జాగ్రత్త ఆలోచన, వ్యభిచారపు ఆలోచనలు దేవుడు హర్షించడు. ఇంకా ఆలోచనలు, జాగ్రత్త ఆలోచనలు ఉన్నాయా? స్వనాశనానికి నువ్వు దగ్గరికి వెళ్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు బుద్ధిహీనుడవో బుద్ధిహీనురాలు, నీ జీవితంలో జాగ్రత్త ఉందా? నీ మనసు ఇంకా జాగ్రత్త వైపు వెళ్తుందా? క్రీస్తుని కలిగి ఉన్న నీవు, క్రైస్తత్వాన్ని కలిగి ఉన్న నీవు ఇంకా జాగ్రత్త వైపు నీ మనసు వెళుతుందా? దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. 1 కొరింథీయుల 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మనకిచ్చిన దేహము జాగ్రత్త నిమిత్తం కాదు. చదవండి. 1 కొరింథీయుల 6వ అధ్యాయం 13వ వచనం. పట్టు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నాను. దేవుడు దానిని వాటి నాశనం చేయును. దేహము జాగ్రత్తమును నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తం. మన శరీరం దేని నిమిత్తం అండి? ప్రభు నిమిత్తం. జాగ్రత్త నిమిత్తం కాదు. నీ కన్నును నీవు చూసినట్టు చూడకూడదు. నీ దేహం, నీ కాళ్ళు నీ ఇష్టానుసారంగా వెళ్ళకూడదు. నీ ఆలోచనలు, నీ హృదయం ఇష్టానుసారమైన ఆలోచన చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ జాగ్రత్త ఉంటే నువ్వు బుద్ధిహీనురాలు పరలోక రాజ్యం దేవుడు ఇవ్వడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. లోక సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. వెర్రివాడా, నీ ప్రాణమును అడుగుచున్నాను. ఒక వ్యక్తిని వెర్రివాడా అని పిలుస్తాడు, బుద్ధి లేనివాడా అని పిలుస్తాడు. అతను బుద్ధి లేని పని ఏం చేశాడు?
సంపాదించుకున్నాడు, బోర్డు సంపాదించుకున్నాడు, ధాన్యం అంతా సంపాదించుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నాకేమీ లోటు లేదు, నాకేమి సమస్యలు లేవు, నాకేమీ బాధలు లేవు, నీ బోర్డు డబ్బులు కలిగి ఉన్నాను, నేను చాలా ధనం కలిగి ఉన్నాను, నా బోర్డు ధనధాన్యాలు ఉన్నాయి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నాడు. దేవుడు అని ఇస్తే చేయవలసిన పని ఏంటంటే, దేవా నాకు అన్ని ఇచ్చావు ప్రభువా, ధనం ఇచ్చావు, ధాన్యం ఇచ్చావు, నీ కృతజ్ఞత తెలియజేస్తున్నానని ప్రార్థన చేయవలసిన వ్యక్తి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. దేవుడికి ఎలా ఉంటుంది? వీడు బుద్ధిహీనుడు. ఏమన్నాడంటే, నీ ప్రాణమును ఈ రాత్రి నేను అడుగుచున్నాను అన్నాడు. వెర్రివాడా అని పిలిచాడు, అంటే బుద్ధి లేనివాడా అని పిలిచాడు, జ్ఞానం లేనివాడా అని పిలిచాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. దేవుడు నీకు గొప్ప చదువు ఇవ్వచ్చు, గొప్ప ఉద్యోగం ఇవ్వచ్చు, గొప్ప ధనం ఇవ్వచ్చు, కీర్తి ఇవ్వచ్చు. వీటన్నిటిని బట్టి నువ్వు గర్వపడకూడదు, కానీ ఆ ఇచ్చిన దేవుని బట్టి నువ్వు దేవునికి స్తుతించాలి. కీర్తన గ్రంథం అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. మనం ఎందుకు అతిశయించాలి? మనకి ఎందుకు అతిశయించాలి? మనకంటే గొప్పవాళ్ళు ఉండరా, మనకంటే ధనవంతులు ఉండరా, మనకంటే బాగా పాడేవాళ్ళు ఉండరా, మనకంటే బాగా వాక్యాలు చెప్పేవాళ్ళు ఉండరా, మనకంటే జ్ఞానవంతులు ఉండరా, కానీ దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. కానీ ఆహా నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, గర్వపు మాటలు, నాశనకు ముందు గర్వం నడుచును. ఈ సైతాన్ని ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుడు ఏం తయారు చేయలేదు సైతాన్ని. పరలోక రాజ్యంలో దేవుని యొక్క ప్రధాన దేవదూత ఎందుకు పడిపోయింది, సైతాన్గా మారింది? గర్వం. ఆవిడకున్నటువంటి టాలెంట్స్ దేవుడు ఇచ్చాడు. బాగా పాడగలడు, బాగా యుద్ధం చేయగలడు, చాలా అందగాడు. దేవుడి దగ్గరగా ఒక పర్వతం మీద ఉంటుంది. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ గర్వంతో ఏమవుతుందంటే, దేవునితో సమానంగా ఉండాలని ప్రయత్నం చేసి, నేను దేవునితో సమానమైన గర్వంతో ఉండదు కాబట్టి దేవుడు తొక్కేశాడు. ఈ జీవితంలో గర్వం ఉందా? దేవుడు పాపినైనా క్షమిస్తాడు, కానీ గర్విష్ఠుల్ని క్షమించాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్ సాతానే. ఆ దేవదూతని క్షమించొచ్చినప్పుడు దేవుడు గర్వస్తులను ఏమాత్రం కూడా క్షమించదు. గర్వం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ బ్రతుకులు పాడు చేస్తుంది. అందుకే 1 తిమోతి 6:28 మనం చూసినట్లయితే, మనం లోకంలోకి ఏది తేలేదు, దీనిలో ఏమీ తీసుకొని పోము కాక అన్న వస్త్రములుగా వారమైంది వాటితో తృప్తి. ఈ లోకంలో మనం ఏమీ తేలేదమ్మా, ఈ లోకంలో ఏమీ తేలేదు. ఈ లోకంలో దేవుడు మనకు అవకాశం ఇవ్వచ్చు, చాలా మందికి ఒక అవకాశం లేకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒకరోజు నేను ఒక షాప్కి వెళ్ళాను, మిల్క్ కొన్నాను. ఒక వ్యక్తి చిరిగిపోయిన బట్టలు వేసుకుని, మాసిపోయిన బట్టలతోటి, గడ్డం పెరిగిపోయి, తల పెరిగిపోయి, మనిషి నిండా మట్టితో అసహ్యంగా తయారయ్యంటే అలా ఉన్నాడు. తయారవ్వక అలా ఉండి ఒక పెద్ద సంచి వేసుకొని దారంటా పోయే ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ గ్లాసులు అన్నీ ఏరుకుంటాడు. నేను అలా వెళ్తూ అతను తారసపడ్డాడు. జాగ్రత్తగా అతను చూస్తే అతను నాకు హై స్కూల్లో క్లాస్ పెట్టాడు. నేను హై స్కూల్ మెట్రాన్ హై స్కూల్లో చదువుకున్నాను. జాగ్రత్తగా చూస్తే గుర్తుపెట్టాను, పేరు కూడా గుర్తొచ్చింది. అతని పేరు సురేష్. నువ్వా చూసి నన్ను గుర్తుపెట్టాడు. దేవకుమార్ నేను. ఆయన చూస్తే చాలా బాధ కలిగింది. ఏంట్రా ఎలా ఉన్నావు?
వేరమని యక్షం నా బ్రతికేలాగైపోయింది. ఏదో నా చేతన సాయం చేసి వెళ్ళిపోయాను. ఆలోచించాను. ఇద్దరం కలిసి చదువుకున్నాం హై స్కూల్లో 8, 9, 10 తరగతి. బాగుండేవాడు, చాలా బాగుండేవాడు. అతని పరిస్థితి ఎందుకు అలాగైపోయింది, నా పరిస్థితి ఎందుకు బాగుంది, నేను అతనికంటే నేను గొప్పవాడా అని మదనపడ్డాను. ప్రేమైన దేవుడు బిడ్డ, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని, దేవుడు ఉద్యోగం ఇచ్చాడని, లేకపోతే ఒక టాలెంట్స్ ఇచ్చాడని, ఒక ధనం ఇచ్చాడని మనం గర్వపడకూడదు. ప్రేమైన దేవుడు బిడ్డ, అతనికంటే నా ఫ్రెండ్ సురేష్ కంటే నేనే గొప్పవాడు కాదు. ఎందుకంటే ఆడు నేను కలిసి చదువుకున్నాను, ఒకే లెవెల్. కానీ ఈరోజు నాకు పరిస్థితి బాగోలేదు, నా పరిస్థితి బాగుంది అని చెప్పి నేను గర్వంగా నేను ఉన్నాను అంటే దేవుడు తొక్కిస్తాను. అతనికంటే తక్కువ స్థాయి తొక్కిస్తాను. ప్రియమైన దేవుడు గర్వంగా నా ప్రాణమా తిరుము త్రాగు సుఖించమంటా, లేకపోతే దావీదులాగా నా ప్రాణమా దేవుని గణపరచమంటావా? ఈరోజు మనిషి పరిస్థితి ఎలా ఉందంటే, అతనికి ఇచ్చిన ఆయుష్ని ఎలా ఉపయోగించుకుంటున్నామంటే, మనిషి యావరేజ్గా ఒక 70 సంవత్సరాలు బ్రతికితే, మనిషి 70 సంవత్సరాలు బ్రతికితే నిద్రలో 23 సంవత్సరాలు గడిచిపోతాయి. మన 70 సంవత్సరాలు బ్రతికితే 23 సంవత్సరాలు నిద్రలోకి వెళ్ళిపోతుందండి. మన వర్కింగ్ ఉద్యోగం 16 సంవత్సరాలు వెళ్ళిపోతుందండి. ప్రయాణం 6 సంవత్సరాలు పోతుందంట. జర్నీ చేస్తే 6 సంవత్సరాలు ప్రయాణంలో పోతుందంట. వినోదం, సినిమాలు, షికారులు, టీవీలు ఇవన్నీ కూడా 8 సంవత్సరాలు వెళ్ళిపోతుందంట. తిండి తినడానికి, ఆహారానికి, టిఫిన్లకి, త్రాగడానికి అన్నిటికీ కూడా 16.5 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నాడు. 16.5 సంవత్సరాలు. భక్తికి అంతరం పెడుతున్నాడంటే 6 నెలలకు ఖర్చు పెడుతున్నాడు. 70 సంవత్సరాలు దేవుడు ఆయుషిస్తే 6 నెలలు మాత్రమే భక్తిలో పెడుతున్నాడండి. మనిషి యొక్క పరిస్థితి అంటే అందరిది కాదు, యావరేజ్గా తీసుకున్నటువంటి పద్ధతి. మన జీవితంలో మనకి ఇచ్చిన ఆయుష్లో ఎంత దేవునికి మనం ఖర్చు పెడతాం. 70 సంవత్సరాలు. ఈ రోజున ఎంతమంది 70 సంవత్సరాలు బతుకుతున్నారు? ఏ రోజున మనకి చావు వస్తుంది, ఏ రోజున మరణం వస్తుంది, ఏ రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం? ఉన్నంతకాలం మన జీవితంలో బుద్ధిహీనుడిగా ఉన్నామా, బుద్ధి కలిగి జీవిస్తున్నామా? దేవుడు లేడంటున్నామా? అసూయ కలిగి ఉన్నామా? జాగ్రత్తం కలిగి ఉన్నామా? నా ప్రాణమా తిరుము తాగు సుఖించమంటున్నామా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, నీకు బుద్ధి లేదా? ఎంతకాలం బుద్ధి లేని జీవితాన్ని నువ్వు జీవిస్తావు? ఎంతకాలానికి బుద్ధి కలిగి నువ్వు వస్తావు? నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి పైలోకం నుంచి ఈ లోకానికి దిగొచ్చు. ఆ లోకంలో ఉన్నటువంటి అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు నేను వదిలి నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ పాప భారాన్ని మోసి శిలువపై నా ప్రాణం పెట్టాను. ఇంతకంటే ఎవరు కూడా అంత త్యాగం చేసేవాడు ఈ లోపల ఎవరు లేరు. నీ తల్లిదండ్రులు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ నీ కోసం ప్రాణం పెట్టు నేను పెట్టాను. మరి ఇంకెంతకాలం బుద్ధి లేని తనతో నీకు జీవిస్తావు అని దేవుడి రోజు ప్రశ్నిస్తున్నాడు. మనం పేరు వేసుకున్నాం, ప్రభా నేను బుద్ధి లేని జీవితాన్ని నేను గడిపాను, ఇక బుద్ధి కలిగి జీవించడానికి కావలసిన శక్తి, జ్ఞానం నాకు దయచే ప్రభాని మనం ప్రార్థించాలి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చాలా మంచిదా. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడాడు. 10 మంది కన్యకలను మన ముందు పెట్టాడు. 5 బుద్ధి గల వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళ లక్షణం దేవుడు లేడని చెప్పేవారు, అసూయతతో చచ్చేవాడు, జాగ్రత్తతో ఉండేవాడు, నా ప్రాణమా తిరుము తాగు సుఖించమని చెప్పేవాడు. ఈ రోజున
మన జీవితంలో అటువంటి లక్షణాలు మనం ఉన్నాయేమో పరిశీలించుకొని ప్రభువా ఈ లక్షణాలు నాకు ఉన్నాయి. అనేక మార్లు నీవు లేవని, దేవుడే లేడని నేను అనేక మార్లు నేను దూషించాను ప్రభువా, నన్ను క్షమించు. నా బ్రతుకు, నా దేహం నీది అయిన జాగ్రత్తలో నేను గడిపాను. నా జీవితం అసూయ ఎక్కువ ప్రభువా, ఇతరులు బాగుపడితే నేను చూడలేను. అటువంటి లక్షణం నేను కలిగి ఉన్నాను ప్రభువా, దాన్ని నాలో నుండి తీసుకుని ప్రభువా నన్ను ప్రార్థించేది. నీవు ఇచ్చిన ఆ గొప్పతనం, నీవు ఇచ్చిన ఆస్తి, నీవు ఇచ్చిన చదువు నన్ను గర్విష్ఠం చేస్తున్నాయని ప్రభువా, ఆ గర్వం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి నేను సహాయం చేయ ప్రభువా, నన్ను ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. నన్ను క్షమించు ప్రభువా, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు క్షమించే దేవుడు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఈ లక్షణాలు నాలో నుంచి తొలగించుకోవడానికి తనకు సహాయం చేయ ప్రభువా, మనం ప్రార్థన చేద్దాం. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినను నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. హరించినను నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని పూర్తిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, ఇప్పుడు మీకు మాట్లాడారు. ఆ వాక్కు ప్రభావ నిరంతర ఫలితాన్ని మాకు తెచ్చి మాలో ఉన్న అవలక్షణాన్ని, బుద్ధిహీనత లక్షణం తీసుకువేసుకోవడానికి, నీ మార్గంలో మేము వెళ్ళడానికి తన సహాయం తెచ్చి కోరుతూ ప్రత్యేకంగా తెలుగు బాప్టిస్ట్ సంఘం ప్రార్థన చేస్తున్నాను. సంఘం ఇంకా అనేక విధాలుగా అభివృద్ధి చెందాలైనా, అనేక మంది ఈ సంఘానికి వచ్చి రక్షణ పొందాలి, అనేక మంది ఆదరించబడాలి, అనేక మంది ప్రభావ స్వస్థపరచబడాలి, అనేక మంది ప్రభావ వారి కన్నీరు ఈ సంఘం ద్వారా తీర్చబడాలి ప్రభావ. అనేక మంది మిమ్మల్ని తెలుసుకోవాలి. ఈ సంఘాన్ని బహుగా దీవించండి, సంఘ కాపాడండి. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కమిటీ అంతటినీ, సంఘ ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ, ఏకైక బోర్డు మెంబర్స్ అందరినీ కూడా మీకు దీవించిన మీ దైవ హస్తానికి సంఘాన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నీకు నేను నా సమస్తమెత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కామితిత్తు, నా సమస్తము. యేసు స్వామి నీకే నేను త్రోసిలోకి వృత్తెదన్, తీసివేతు లోకయాసన్, యేసు చేర్చు నీకునే. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కామితిత్తు, నా సమస్తము. నేను నీ వాడాను యేసు, నీవు
శాంతి